ఏప్రిల్లో శ్రీతేజ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పటి నుంచి క్రమం తప్పకుండా థెరపీలు ఇప్పించడం వల్ల కొంచెం మార్పు కనిపిస్తుందని ఇటు కుటుంబ సభ్యులు సైతం చెబుతున్నారు. ప్రమాదం అనంతరం శ్రీతేజ్ కాళ్ళు పూర్తిగా ముడుచుకుపోవడంతో జూన్లో మరొక ప్రైవేట్ ఆసుపత్రిలో కాళ్లకు శస్త్రచికిత్స చేయించారు. కాళ్లకు ఆపరేషన్తో పాటు ఇప్పటివరకు థెరపీలకు 20 లక్షల రూపాయలు చెల్లించామంటూ కూడా శ్రీతేజ్ తండ్రి వాపోతున్నాడు. శ్రీతేజ్కు థెరపీలు, ఇతర మందులు, డైపర్లు, ప్రత్యేక ఆహారం వంటివన్నీ కలిపి నెలకు 1,25,000 రూపాయల పైన ఖర్చు అవుతుందట. ఇక ఇంటి అద్దెతో పాటు పాప చదువుకు, అమ్మ మందులకు అయ్యేదంతా అదనం అంటూ కూడా శ్రీతేజ్ బాబాయ్ మల్లికార్జున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక తమదే బాధ్యత అని చెప్పారు కానీ, అంటే ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యామిలీ విషయానికి వస్తే తొక్కిస్లాట్లో తన భార్య చనిపోవడంతో జరగరాని నష్టం జరిగిందంటూ కూడా అల్లు అర్జున్ కుటుంబం తన పిల్లల పేరు మీద 2 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ చెప్పుకొచ్చారు. మొత్తానికి అలా నెల నెల బ్యాంకు వడ్డీ తీసుకునే అవకాశం కల్పించారని, కానీ ఆ వడ్డీ డబ్బులు బాబు వైద్య చికిత్స ఖర్చులకు ఏమాత్రం సరిపోవడం లేదంటూ కూడా చెప్పుకొస్తున్నారు. నెలకు 2 లక్షల ఖర్చుకు తోడు జూన్లో బాబు కాళ్లకు ఆపరేషన్ చేయించినప్పుడు అదనంగా 3 లక్షలు ఖర్చు అయిందంటూ కూడా చెప్పుకొచ్చారు. బాబుకు సపర్యలు చేసేందుకు, చికిత్స చేయించేందుకు ఉద్యోగం కూడా మానేయడంతో ఎలాంటి ఆదాయం లేదంటూ కూడా వాపోతున్నాడు శ్రీతేజ్ తండ్రి. శ్రీతేజ్ ఆసుపత్రిలో ఉన్నటువంటి సమయంలో అతడు పూర్తిగా కోలుకునేదాకా తమదే బాధ్యత అని, వైద్య చికిత్సకు అయ్యే ఖర్చులన్నీ భరిస్తామని అల్లు అర్జున్ కుటుంబం హామీ ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు. ఇదే విషయమై అల్లు అర్జున్కు గుర్తు చేసేందుకు ఆయన మేనేజర్ కాంతారావును సంప్రదించగా సానుకూల స్పందన రాలేదంటూ కూడా చెప్పుకొస్తున్నాడు. కనీసం బాబు థెరపీల ఖర్చు వరకైనా సాయం అందించాలంటూ కూడా ఇప్పుడు శ్రీతేజ్ కుటుంబ సభ్యులు అయితే విజ్ఞప్తి చేసుకున్నటువంటి సందర్భం. ఏదేమైనా సరే మొత్తం 2024 డిసెంబర్ 4న పుష్ప 2 సంధ్యా థియేటర్ దగ్గర పుష్ప 2 ఆ రోజు బెనిఫిట్ షో రాత్రి 9:30 జరిగినటువంటి తొక్కిస్లాట్ ఘటనలో కేవలం బెనిఫిట్ షో చూడడానికి, అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ని, అభిమానుల్ని పలకరించి అభివాదం చేయడానికి ఎక్కడో జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ హుటాహుటిన అక్కడికి వెళ్ళడం ఒక పెను విషాదాన్ని నింపిందానంటే కనుక ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే దానికి ఒక నిలువెత్తు ఆ యొక్క నిదర్శనానికి ఇప్పుడు ఈ శ్రీతేజే ఒక ఉదాహరణగా నిలిచాడు. సో మొత్తానికి ఎంటైర్ చికటపల్లి పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేసినటువంటి సందర్భం. సో A11గా ఇప్పుడు ఆ విషాదం అయితే ఇంకా వెంటాడుతూనే ఉంది. A11గా చికటపల్లి పోలీసులు ఆ యొక్క హీరోని అల్లు అర్జున్ అలియాస్ బన్నీని ఇందులో చేర్చడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి మోషన్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మోషన్ శ్రీనివాస్, చెప్పండి, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి దీనికి సంబంధించి? దాదాపుగా 1 ఇయర్ అయిపోయింది. సో మొత్తం విషాదం అనేది వెంటాడుతూనే ఉంది. పుష్ప 2 అనేది అల్లు అర్జున్ విషయంలో ఇప్పుడు చెప్పక తప్పదు. సో దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? అంటే ఈ రోజు ఛార్జ్ షీట్ అయితే ఫైల్ చేయడం జరిగింది అల్లు అర్జున్ సంబంధించి. అలాగే పుష్ప 2 ఏదైతే పుష్ప 2 విడుదల జరిగినటువంటి సంధ్య థియేటర్ సంబంధించి ఈ 2 విషయాలలో ఈ రోజు అయితే వీరితో పాటుగా అల్లు అర్జున్ బాడీ గార్డులకు, బౌన్సర్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఈ రోజు ఒక ఛార్జ్ షీట్ అయితే వేయడం జరిగింది. ఆ ఛార్జ్ షీట్ లో మనము ప్రధానంగా చికటపల్లి పోలీసులు వేసినటువంటి ఛార్జ్ షీట్ లో ముందు నుంచి కూడా మనము ఏమనుకుంటున్నామంటే, ఏదైతే అల్లు అర్జున్ ని A3 A4 ఇట్లా A2 గానే ఉంటారు అనుకున్నారు, కానీ అల్లు అర్జున్ A11 గా పెట్టడాన్ని అయితే మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం. ఎందుకంటే అల్లు అర్జున్ A11 గా పోయినటువంటి నేపథ్యంలో అది అల్లు అర్జున్ కు ఎలాంటి ఇబ్బంది పెట్టేటువంటి అంశంగా ఉండకపోవచ్చు అనేటువంటి మాటలను కూడా కొంతమంది న్యాయ నిపుణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రధానంగా ఏ కేసులోనైనా కానీ దానికి సంబంధించినటువంటి డెప్త్ అనేది కొన్ని సందర్భాలలో A1 నుంచి A6 వరకు మాత్రమే ఇట్లా కొనసాగుతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో A11 గా పెట్టడం వల్ల అల్లు అర్జున్ కొంచెం పక్కకు తప్పించేటువంటి ప్రయత్నం జరిగింది అన్నటువంటి మాటలను కూడా కొంతమంది న్యాయ నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఆ కేసు గురించి అందరికీ తెలిసినటువంటి అంశమే. ఆ రోజు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, అల్లు అర్జున్ అక్కడికి రావడంతో అక్కడ జరిగినటువంటి ఆ సంఘటన, ఆ వెంటనే ఆ మహిళ మృతి చెందడము, ఒక బాబు చంటి పిల్లోడు అక్కడ పడి పూర్తి స్థాయిలో అపస్మారక స్థితిలోకి చేరుకోవడము, ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. బెనిఫిట్ షో సమయంలో జరిగినటువంటి ఈ పరిణామాల నేపథ్యంలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో అసలు బెనిఫిట్ షోలనే తీసేస్తామనేటువంటి ప్రకటనలు కూడా మనం చూసాం. ఆ తొక్కిసలాట జరిగినటువంటి వెంటనే ఆ తర్వాత కూడా కొన్ని సందర్భాలలో బెనిఫిట్ షోలకు అవకాశాలు ఇస్తా ఉన్నారు. అది ఒక ఎత్తు అయితే, మరొక వైపు
ఇప్పుడు ఈ రోజు చార్జ్ షీట్ లో ప్రధానంగా గమనించినట్టయితే ఉంటే A11 గా అల్లు అర్జున్ ను చేర్చడానికి మాత్రము తప్పుపడతా ఉన్నారు. అంటే ఇది కరెక్ట్ కాదు అనేటువంటి వాదనలు కూడా కొంతమంది న్యాయ నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. మరి చూడాలి, ఇంకా అది A11 గానే కొనసాగుతుంది. ఖచ్చితంగా సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన A1 గా చేర్చడం జరిగింది. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ఎలాంటి పర్మిషన్ లేకుండా, అంటే ముందస్తుగా ఇలాంటి తొక్కిసలాట జరగడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఒక హీరో వస్తా ఉన్నాడంటే వారికి సంబంధించినటువంటి అభిమానులు కూడా వస్తా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి పోలీసు సెక్యూరిటీ ఏర్పాట్లను చేసుకోవాల్సినటువంటి సందర్భం కూడా ఉంటుంది. ఇంకొకటి దానికి సంబంధించి కనీసం కూడా అక్కడ పార్కింగ్ ఏరియా కూడా ఉండకపోవడం, ఇవన్నీ కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ఉన్నటువంటి సంధ్యా థియేటర్ విషయంలో జరిగినటువంటి తప్పిదాలుగానే మనం చూడొచ్చు. సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని ప్రధానంగా A1 గా చేర్చడం జరిగింది. ఇక ముగ్గురు మేనేజర్లను A2, A3, A4 గా, అలాగే 8 మంది బౌన్సర్లను కూడా ఈ యొక్క చార్జ్ షీట్ లో చేర్చినటువంటి పరిస్థితి. దీంతో పాటుగా 4 ప్రత్యక్ష సాక్షులు, అంటే అక్కడ శ్రీతేజు అక్కడ ఇబ్బంది పడ్డటువంటి సందర్భంలో, అక్కడ మహిళ మృతి చెందినటువంటి సందర్భంలో అక్కడ ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఒక 4 కూడా ఈ యొక్క చార్జ్ షీట్ లో మాత్రం పెట్టడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి విషయంలో ఈ చార్జ్ షీట్ వలన మరి ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఏంటి అనేది మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగానే మిగిలింది. ఆ ఘటన జరిగిన వెంటనే అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు రిమాండ్ కూడా తరలించినటువంటి సందర్భాన్ని మనం చూసాము. ఆ తర్వాత శ్రీతేజుకు సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి కూడా ప్రత్యక్షంగా చూస్తూ రావడం జరిగింది. అలాగే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి దిల్ రాజు దానికి సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా అల్లు అరవింద్ అలాగే అల్లు అర్జున్లకు సంబంధించి పిలుచుకొని మరి దిల్ రాజే శ్రీతేజుకు సంబంధించినటువంటి ఆ యొక్క ఆసుపత్రి ఖర్చులను ప్రస్తుతానికి చెల్లించాలనేటువంటి అంశాన్ని కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరొక సందర్భంలో శ్రీతేజు తండ్రి కూడా చెప్తా ఉన్నాడు, మాకు ఇంకా చాలా ఇబ్బందులలో ఉన్నాము, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి తన యొక్క మాటలను కూడా సోషల్ మీడియా, డిజిటల్ మీడియా వేదికగా పంచుకున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. ఇక అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి వార్తలలో మాత్రం 2 కోట్ల రూపాయల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాము, దాని నుంచి వచ్చేటువంటి వడ్డీతో వారు ఆ యొక్క రిహాబిలిటేషన్ చేసుకోవచ్చు, శ్రీతేజు ఆరోగ్యం కోసము వాడుకోవచ్చు అన్నటువంటి మాటలను అయితే వారు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ పోలీసులు దాదాపు సంవత్సరం తర్వాత ఈ యొక్క శ్రీతేజు విషయంలో, అలాగే శ్రీతేజు తల్లి మరణించినటువంటి విషయంలో ఈ యొక్క ఛార్జ్ షీట్ వేయడాన్ని అయితే ఒక దాదాపు సంవత్సరం పట్టిందని చెప్పుకోవచ్చు. మరి ఈ కేసులో అల్లు అర్జున్ కి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండకపోవచ్చు అనేటువంటి మాటలను అయితే న్యాయ నిపుణులు చెప్తా ఉన్నారు. రాధాకృష్ణ. ఓకే శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.